ఎలక్షన్ల దగ్గర పడుతున్న సంధి కమలపు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నాడు బీజేపీ లీడర్లు. మహేశ్వర్ రెడ్డి సార్ మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు సుతో మల్క వినుండ్రి. మాదిరిగా నిన్న రేవంత్ రెడ్డి గారికి సడన్ గా రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. పాపం ఓటమి భయంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతున్నదని ఎక్కడ లేని ప్రేమ రైతాంగం మీద పుట్టుకొచ్చి ఆగస్టు 15 కల్లా నేను రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నాడు. అయ్యా ఇవాళ కొత్తగా చెప్పేది ఏమున్నదని అడుగుతున్నా. నువ్వు డిసెంబర్ 9కి రుణమాఫీ చేస్తా అని చెప్పి గత ఎన్నికల్లో చెప్పినావు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, 100 రోజులు పోయినాయి, 4 నెలలు అయిపోయినాయి. మళ్ళీ ఇలా కొత్త బూటకం ఎందుకొని అడుగుతున్నా. నువ్వు వ్యవసాయ రంగానికి కేటాయించింది 19,746 కోట్లు అయితే నీవు ఆ రోజు రైతు డిక్లరేషన్ నీవు ఇచ్చిన ప్రకారం, నీ మేనిఫెస్టో ప్రకారం నీ నాయకుడు రాహుల్ గాంధీ చేత చిలక పరుగులు పలికించినటువంటి రైతు డిక్లరేషన్కి మీకు మొత్తం కావాల్సిన డబ్బులు ఎంతో ఒక్కసారి బేరీజు వేసుకున్నామని అడుగుతున్నా. ఎప్పుడైనా అంచనా వేసుకున్నామని అడుగుతున్నా. ఆలోచన చేసినామని అడుగుతున్నా. రివ్యూ చేసినామని అడుగుతున్నా. నీకు కావాల్సిన రైతు భరోసాకి 22,500 కోట్లు కావాలా. రైతు బీమాకి 1,600 కోట్లు కావాలా. రైతు కూలీలు దాదాపు 60 లక్షల మంది రైతు కూలీలు ప్రతి వ్యక్తికి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చినా నీకు 7,200 కోట్లు కావాలా. నీవు పంటకి 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పినావు కదా. మొన్న గెలిచిన తర్వాత వచ్చినటువంటి పంటకి నువ్వు ఎగ్గొట్టావు. మళ్ళీ ఇప్పుడు పంట ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది కదా. జరిగేటువంటి ఈ పంటకి నువ్వు బోనస్ ఇవ్వాలంటే 11,500 కోట్లు